సంక్రాంతికి నగర ప్రజలు సొంతూర్ల బాట పట్టడంతో బస్టాండ్లు రైల్వే స్టేషన్స్ కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులతో సందడిగా మారాయి. గత 3 రోజులుగా హైదరాబాద్లోని ఎంజీబీఎస్, విజయవాడలోని నెహ్రూ బస్టాండ్, విశాఖలోని ద్వారకా బస్ స్టేషన్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక రైల్వే స్టేషన్స్ విషయానికి వస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, విజయవాడ, విశాఖలో రైల్వే స్టేషన్స్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రైల్వే స్టేషన్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. తొక్కిసలాట జరగకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు ప్లాట్ఫామ్లపై మైక్లతో అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా బస్సుల్ని నడుపుతున్నప్పటికీ బస్సుల కొరత కనిపిస్తోంది. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ కింద ఏర్పాటు చేసిన పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో సీట్లు దొరకక కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది. వాహనాలతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. పెదకాపర్తి, చిట్యాల, కోదాడ, రామాపురం క్రాస్ దగ్గర వాహనాలు నిదానంగా వెళుతున్నాయి.